నేను మళ్ళీ వచ్చిన. అయితే ముచ్చట ఏంటంటే ఇప్పుడు నేను యూఎస్ఓ సిరీస్లో ముంబైలో అయితే లగేజ్ తీసుకున్నా. మళ్ళీ ఇప్పుడు ముంబై నుంచి ఇంటర్నేషనల్ ఉంది కాబట్టి మళ్ళీ చెక్ ఇన్ అయ్యి మళ్ళీ బ్యాగేజ్ డ్రాప్ చేసి పెద్ద కథ చెకింగ్ అయితే అయింది. బోర్డింగ్ కోసం వెయిట్ చేస్తున్నా. అయితే ఫ్లైట్లో మన యూఎస్బీ రాదు ఐఫోన్ది కాబట్టి నేను మళ్ళీ ఒక ఐఫోన్ది కొన్నా. పైసలు కూడా మా అమ్మని ట్రాన్స్ఫర్ చేయమని మరి కొన్నా. అది 2000 పడ్డది. టూ మచ్ అసలు. బయట కూడా అంతే రేట్లు ఉన్నాయి కావచ్చు కానీ మనకు తెలియదు. టైమ్ టు బోర్డింగ్. ఇక ఫ్లైట్లోకి ఇప్పుడే వచ్చిన. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకు దుబాయ్కి ఉందన్నట్టు. అసలు దరిద్రానికి అసలు మధ్యలో సీట్ రావద్దు. మధ్యలో వచ్చిందంటే అంతే దరిద్రం. ఇక ఒక గంట తర్వాత ఇక పులావ్ అయితే పెట్టిళ్ళు. పులావ్ తోటి చికెన్ లేకుండా వెజ్ తీసుకున్నా. ఇక బన్ను విన్ను అని మా ఘోరంగా పెట్టాలి. బాగానే పెట్టాలి కానీ నేనే రికార్డ్ చేయలేకపోయినా ఛార్జింగ్ లేకుండా. ఇక దుబాయ్ అయితే రీచ్ అయిపోయినా. ఇప్పుడు దుబాయ్ నుంచి నాకు మియామికి డైరెక్ట్ ఉంది. ఇక డైరెక్ట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్. అక్కడ నాకు ముంబైలో డిలే అవ్వడం వల్ల నాకు ఇక్కడ కొంచెం లేట్ అయింది. ఎగ్జాక్ట్ 20 minutes ముందు ఇయర్ బోర్డింగ్స్, టూత్ పేస్ట్, చిన్న బ్రష్, కళ్ళకు పెట్టుకునేది. ఇక కొంచెం కాలు చేతులు చల్లగా ఉంటా పెట్టుకున్నా. నాకైతే ఒక మంచి జరిగింది ఏంటంటే ఇదే. ఇక నా పక్కన సీట్లో అయితే రాలేరు వాళ్ళు. రాకపోయినా ఇదంతా నాదే ఇక మొత్తం. ఇక దుబాయ్ నుంచి అది ఇప్పుడే స్టార్ట్. ఇక నాకు ఫ్లైట్లో జరిగిన ఎక్స్పీరియన్స్